సార్ దాదాపుగా 10 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. గతంలో ఇదే అమరావతికి సంబంధించి అసలు మన రాజధాని ఏదో అనే ఒక క్వశ్చన్ మార్క్ నుంచి ఈ రోజున అమరావతి రైల్వే జోన్ రావడం కానివ్వండి, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, 2 ఏళ్లలో అమరావతిని రూపుదిద్దుతామని చెప్పి నారాయణ గారు చెప్పడం కానివ్వండి, మార్పు కనిపిస్తుందంటారు? మార్పు కనిపిస్తుందండి. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 100% తేడా ఉంది. ఎందుకంటే పనులన్నీ కూడా ఇప్పుడే ఏకంగా పుంజుకుంటున్నాయి. రోడ్డు పనులు కానీ, ఇంకా వేరే వేరే బిల్డింగులు సగం కట్టబడి ఆగిపోయిన బిల్డింగులు కానీ మొత్తం కూడా పనులు మళ్ళీ వేగంగా పుంజుకుంటున్నాయి. దాని గురించి మాత్రం డోకా లేదు. రైతులంతా కూడా శుభ్రంగా బాగుండారు, ప్రశాంతంగా ఉండారు. రాజధాని పనులు మాత్రం నెంబర్ 1గా సాగుతున్నాయి. దానిలో ఎవరు కూడా ఆటంకం పరచడానికి వీల్లేదు. దాని గురించి మనం తక్కువ చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. అంటే కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రోజా గారు, అంబటి రాంబాబు గారు అసలు ఏం లేదు అక్కడ. అంతా కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చారు తప్ప ఏం చేయలేకపోతున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఎంత చేశాడండి? అంబటి రాంబాబు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, రోజా గారు చేసింది. అసలు ఈడ పిచ్చెట్లు ఉండే. ఇది ఒక అడవి ప్రాంతంలో రాజధాని అనేటువంటిది కొడాలి నాని అనేటువంటి వాడు కూడా మాట్లాడి వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? కనుమరుగైపోయారు. బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాజధాని పనుల గురించి తెలియాలి అంటే వాళ్ళు తెలియని వాళ్ళు ఇంకా వచ్చి ఇక్కడ చూసి అబద్ధ పని చేస్తున్నారు, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు. దాని గురించి మాత్రం ఎటువంటి డోకా లేదండి. రాజధాని పనులు నెంబర్ 1గా సాగుతున్నాయి. ఎందుకంటే రాజధానిలో అయితే నాకైతే సెంటు భూమి కూడా లేదు. నేను కూలి చేసుకొని బతికే ఉండి నేను. రాజధాని పనులు నెంబర్ 1గా సాగుతున్నాయి. మాకు ఇస్తానన్నటువంటి ఫ్లాట్లు కానీ అన్నీ కూడా ఇచ్చారు. వాటికి కూడా రోడ్లు మళ్ళీ నిర్మాణం అవుతున్నాయి. కూలివాడికి కూడా కూలి నెలవారీగా కూలి డబ్బులు కూడా వేస్తున్నారు. సో చివరిగా చంద్రబాబు గారు అంటేనే ఆయన మీద ఒక నమ్మకంతో ఈ రోజున పరిశ్రమలు రావడం కానీ, ఉద్యోగాలు కానీ, ఈరోజు నిన్న తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగా జరుగుతుందంటారా? వాళ్ళు అన్నట్టుగానే చేస్తున్నారంటారా? వాళ్ళు చంద్రబాబు గారు అన్నట్టుగానే 100కి 90% నడివేస్తున్నాడండి. దాంట్లో ఎటువంటి డోకా లేదు. చంద్రబాబు ఏది చెప్పాడో ఆ పరిశ్రమలు మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ బండి ఇప్పుడే మళ్ళీ ఘాటి మీద పడి పట్టాల మీద పడి నడుతుంది. పూర్వ వైభవం వచ్చింది. రాజధాని బ్రహ్మాండంగా సాగిద్ది. మళ్ళీ 2వ ఏడత కూడా మళ్ళీ భూమి తీసుకుంటానికి చిత్తపడ్డారు, తీసుకుంటున్నారు కూడా భూమి మళ్ళీ. సార్ దాదాపు 10 నెలలు అవుతుంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో రైల్వే జోన్ అని కానివ్వండి, లేకపోతే గతంలో నిర్మాణంలో ఉన్నటువంటి అనేక బిల్డింగ్లు అట్లాగే వదిలేసేసి జంగల్ లాగా చేసిన ఈ రాజధానిని మళ్ళీ గాడిని పెట్టారంటారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఆ రోజు జగన్ ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? ఇక్కడే అమరావతి రాజధాని అని ఒప్పుకున్నాడు. రాష్ట్రానికి మధ్యలో ఉంది ఒప్పుకున్నాడు. సరే, మేమేందంటే రాష్ట్రానికి రాజధాని లేదు, దిక్కు మొక్కు లేకోకుండా కేసీఆర్ వదిలేశాడు. మరి ఏదో చంద్రబాబు రైతులను ఎట్టోకట్ట ఒప్పించుకొని కత్తో ఒప్పందం చేసుకొని ఎంతో కొంత మాకు ఏ పంట పండినా కూడా విజయవాడ సౌకర్యం ఉంది, మంగళగిరి సౌకర్యం ఉంది, గుంటూరు సౌకర్యాలు ఉన్నాయి. మాకు మేము పండించే పంట ప్రతి గంటకి సౌకర్యాలు ఉన్న మార్కెట్కి పోతాయి. 10 మంది తినే పంటలు ఇవి. అట్టికాయ బండనయ్యి, కూరగాయల బండనయ్యి ఏమైనా పండుతాయి శుభ్రంగానే. మేము ఎందుకు ఇచ్చామంటే రాష్ట్రానికి రాజధాని లేదు గనక రాజధానికి 10 మంది వచ్చి బతుకుతారు. మాకు వాళ్ళకి శుభ్రంగా జరిగిద్ది, మాకు శుభ్రంగానే జరిగిద్ది. మేము ఇచ్చాము. వాడు వచ్చి 3 రాజధానులని చెప్పి కర్నూలు, వైజాగ్, అమరావతి ఇప్పుడు 3 రాజధానులు అని అన్నాడు. విజయవాడకు పోవటానికి ఉండవేల్లో 70 సెంటు తీసుకోలేనాడు 3 రాజధానులు ఆడగడతాడండి. మరి ఇవాళ 3 రాజధానులు అని వివరంగా చెబుతున్నాడు గనక హైదరాబాద్ మళ్ళీ మించిపోయేది. మనకున్న సౌకర్యం హైదరాబాద్ లో లేదు. మాకు 60 అడుగుల్లో ఉన్నాయి, బోరు పారుతుంది, నీళ్లు పారుతున్నాయి. పోతే అక్కడ వైజాగ్ లో ఒక రేత్రి ఒక పొగులు రెగ్గు బోరు పెట్టి కోస్తే ఎంత కంకర వచ్చిద్దో నాకు తెలుసు. ఇవాళ అన్ని సౌకర్యం, రోడ్డు సౌకర్యం ఉంది, భూమి సాధారణంగా ఉంది,
అన్ని సౌకర్యాలు ఉన్నాయి, డెవలప్ చేయనాడు, 3 రాజధానులు ల్యాండ్ నుంచి కడతాడు. అందుకే సార్, అంటే రాష్ట్ర ప్రజలు చూశారు ఆ రోజున బస్సులో చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విభజన తర్వాత బస్సులో పరిపాలన చేసింది చూశారు. ఆ తర్వాత సరే ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మారు, ఆయనకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా కనీసం కౌలు డబ్బులకు కూడా కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీసం తెలుసుకోగలుగుతున్నాడు అంటారా? జనాలు ఎందుకు వ్యతిరేకించారు? అది ఆలోచన ఉంటే వాళ్ళ నాన్నమ్మల్లే బుద్ధిగా ఉండి, ఇప్పుడు సంసారం అంటే 4 ఉంటే సంసారం జరిగిద్ది. అట్టనే చంద్రబాబు ఒక దారి చూపించినప్పుడు వీడు కూడా వాడు ఆ దారిలో పోయి ఉంటే బాగుండేది. నీ అలా దిక్కు మొక్కు లేకోకుండా నేను అన్ని పథకాలు ఇచ్చాను, ఇన్ని పథకాలు ఇచ్చాను అని అంటున్నాడు. యాడ్ నుంచి వస్తే ఈ పథకాలు, రాష్ట్రానికి రాజధాని లేని పథకాలు యాడ్ నుంచి తీసుకొచ్చి చెప్తాడు? చెప్పు. ఆదాయం లేకోకుండా ఇప్పుడు కొన్ని కంపెనీలు వచ్చినాయి, వస్తే దాని మీద 10 మంది బతుకుతారు. 10 మంది బతికిన దాని మీద దాన్ని ఏదో రూపాయనగా దానికి ఆదాయం వచ్చింది. ఏది ట్యాక్స్ రూపాయనగా వచ్చింది. మా ఊరు ఎంగడపాలెంలో ఉంది. ఎంగడపాలెంలో వెంకటేశ్వర గుడి ఉంది. వెంకటేశ్వర గుడికి వచ్చిన ఆదాయం నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? అదే గుడి కట్టుకోకుండా ఉంటే నీకు ఆదాయం వచ్చేది కాదు కదా. వీళ్ళు ఎంతమంది బతుకుతున్నారు? ఇదే అమరావతి భూములు తాకట్లు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు. అప్పుడు అసలు ఇక్కడ అంత శ్మశానం, అసలు అక్కడ అంత ముంపు ప్రాంతం అన్న ఈ భూముల్ని తాకట్టు పెట్టి కూడా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. మరి మాకు 3 పాయింట్లు ఎట్టబోయి ముప్పుగేమో అని అన్నాడు, ఎడారు అన్నాడు. మరి అన్నప్పుడు మాకు పంటలు ఎట్టబోయి మేము బండిస్తేనే కదా మరి వాడు తినేది. సో ఇవన్నీ చూశారు సార్, రాష్ట్ర ప్రజలు గమనించారు. మొన్న ఎవడు కూడా ఎక్కడ బయటకు చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఓటేసి 11 సీట్లకే నేను పరిమితం 151 నుంచి 11కి వచ్చినా కూడా ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తానని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలి? వాడికి మైండ్ పోయి ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అర్థమైందంటావా? మేము ఆ రోజుల్లో పొలాలు ఇచ్చి రాజధానికి పాదయాత్ర వెళ్తే కనకదుర్గం గుడి బ్యారేజీ కాడ పొంగల్ తీసుకొని వెళ్తే బూట్ కాలుతో దాన్ని ఇచ్చాడు. మరి బూట్ కాలు పెడితే తన్నీటిమైంది. ఎవరికైనా తల్లే కదా, తల్లి అయింది పిల్లలు రారు కదా. భూదేవి తల్లి మేము ఎందుకు ఇచ్చాం? మా తాత ముత్తాతలు ఇచ్చిన భూములు ఇచ్చినప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి? ఒక 50 ఎకరం ఉంటే వాడికి నొప్పి తెలిసిద్ది. నొప్పి వాడు నేను సెంటు భూములు ఇచ్చాను, సెంటు ఇస్తాను, ఎవడబ్బ సొమ్ము ఇస్తాడు? వాడు చెప్పు, ఎవడబ్బ సొమ్ము ఇస్తాడు? ఇవాళ మేము ఇవాళ రోడ్డును బయట కూర్చొని ఇవాళ దేవుడో అని కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది? మా కింద ఒక 20 మంది 25 మంది బతికేవాళ్ళు. మేము పంట పండిస్తే కలుపులకు కానీ నేల కట్టుడాలకు కానీ 25 మంది బతికేవాళ్ళు. ఇవాళ మేము దేహి అని వాడు చెయ్యాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుందయ్యా? చంద్రబాబు ఏదో తెప్పలు పాడుతున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. 55 సంవత్సరాలు వచ్చినాయి. 55 సంవత్సరాలకి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఉత్సాహం ఉన్నప్పుడు వీడు కూడా అంతకన్నా డబుల్ కంపెనీలు తీసుకొచ్చి ఆదాయం చీపియాలి. అదేం లేకోకుండా నేను 3 రాజధానులు, నేను 4 సంవత్సరాలు వస్తే నీకు రాష్ట్రానికి ఆదాయం లేనప్పుడు 3 రాజధానులు నీకు ఆడ నుంచి వచ్చింది. ఉండవెల్లి ఇవాళ ఉండవెల్లి నువ్వు తీసుకోలేనాడివి, 3 రాజధానులు ఆడ నుంచి కడతావయ్యా ఆదాయం లేనప్పుడు. ఇంకోసారి జగన్ గురించి ఆలోచించే పరిస్థితి లేదంటారు. పరిస్థితి అంటే కొంతమంది ఉంటారు ఊరికంటే మంచి ఉండిద్ది చెడు ఉండిద్ది. ఎవడో బుడబొక్కలాలు ఉంటారు, ఆ బుడబొక్కలాలు వంత పలుకుతారు. ఆ వంత మీద 10 మందికి డబ్బులు ఇస్తాడు, రారా నా ఎమ్మడు రారా అని అంటాడు, వస్తాడు. ఆ 10 మందికి డబ్బులు ఇస్తాడు, ఆ సాయంత్రానికి ముందేసుకుంటాడు, జై అంటారు. డెవలప్ చేసే మనిషిని గుర్తుంచుకోవాలి అంతే.